తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఈసారి వేసవి రాష్ట్రంలో బీర్ల కొరత విపరీతంగా ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు నీటి సమస్య కారణంగా తెలుస్తోంది. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనివల్ల నీటి సరఫరా నిలిపివేసే అవకాశం ఉంది. ఈ కారణంతో సంగారెడ్డి జిల్లాలోని 4 బ్యావరేజెస్ కంపెనీలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ 4 ప్రధాన కంపెనీలు బీర్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా ఈ కంపెనీల్లో బీర్ల తయారీకి నీళ్లు అందుతోంది. ఇప్పుడు నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల బీర్ల ఉత్పత్తి తగ్గిపోతుందని, దీనివల్ల బీర్లకు కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం బీర్ల కంపెనీలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా రోజు 44 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతుంది. ఈ బ్యావరేజ్ కంపెనీ ద్వారా దాదాపు 11 రాష్ట్రాలకు బీర్ల సరఫరా అవుతుంది. ఇప్పుడు సింగూరు జలమండలి నుంచి నీళ్లు ఆగిపోవడం వల్ల తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా బీర్ల సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల ఆ రాష్ట్రాల్లో కూడా బీర్ల కొరత వేసవిలో ఏర్పడనుంది. ఈ వేసవిలో ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో బీర్ల ఉత్పత్తి కంపెనీలకు నీళ్లు బంద్ కావడం వల్ల కొరత ఏర్పడనుంది. ఈ వేసవిలో చల్లని బీర్ తాగుతూ చిల్లవ్వాలని కోరుకునే మందుబాబులకు షాక్ తగలనుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యావరేజెస్ కంపెనీలకు తక్కువ ధరకే నీటిని సింగూరు ప్రాజెక్టు ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రాజెక్టు మరమ్మతుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే బీర్ల తయారీ కంపెనీలపై భారం పడనుంది. ఈ భారం తప్పించుకునేందుకు బీర్ల రేట్లను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బీర్ల ఉత్పత్తి తగ్గితే ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లోని బ్యావరేజెస్ కంపెనీల నుంచి బీర్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చేందుకు రవాణా ఖర్చులు కానున్నాయి. ఈ కారణంతో కూడా వేసవిలో బీర్ల ధరలు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల బీర్ల ఉత్పత్తి తగ్గి బ్యావరేజెస్ కంపెనీలకు ఆదాయం తగ్గనుంది. దీంతో బీర్ల తయారీ కంపెనీలు నష్టపోనున్నాయని చెప్తున్నారు. ఏదైనా రానున్న వేసవిలో బీర్ ప్రియులకు షాక్ తప్పేలా కనిపించడం లేదు.